టాలీవుడ్ నిర్మాత నటుడు బండ్ల గణేష్ మరోసారి సినిమా నిర్మాణంలోకి రాబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఈవెంట్లలో కనిపించడంతో ఊహాగానాలు మరింత బలపడ్డాయి. కానీ బండ్ల గణేష్ స్వయంగా స్పందించి ఈ వార్తలను ఖండించారు. ప్రస్తుతం ఎలాంటి సినిమాలు నిర్మాణంలో లేవని స్పష్టం చేశారు. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత నటుడిగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ రీ ఎంట్రీపై ఇటీవల సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది. పలు సినీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడంతో ఈ ఊహాగానాలు బలం పుంజుకున్నాయి. అయితే బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా స్పష్టమైన స్పందన ఇచ్చారు. ప్రస్తుతం ఎటువంటి చిత్ర నిర్మాణంలో పాల్గొనలేదని, రీ ఎంట్రీ వార్తలు పూర్తిగా అడ్డదిడ్డమైనవని తేల్చి చెప్పారు. అభిమానులు, మీడియా వారు ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని ఆయన హితవు పలికారు. ఈ క్లారిటీతో రూమర్లకు అడ్డుకట్టబడినట్టయింది. అయినప్పటికీ సినీ ఈవెంట్లలో బండ్ల గణేష్ కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో ఆయన నిర్మించిన చిత్రాలు టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందాయి. కాబట్టి భవిష్యత్తులో ఆయన నుంచి కొత్త ప్రకటనలు రావచ్చన్న అంచనాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం రీ ఎంట్రీ అంశం పూర్తిగా కొట్టిపారేయబడింది. హీరో కావాలంటే హీరో కండి, డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ కండి. సినిమా తల్లి పెద్ద సముద్రం అంత గొప్ప తల్లి, కళ్ళమ్మ తల్లి అంత గొప్పది ప్రపంచంలో లేదు. ఇంకొకటి చెప్తున్నా, కళ్ళమ్మ తల్లిని నిజాయితీగా నమ్ముకున్నాడు ఎవడు చెడిపోయినట్టు దాఖలాలు లేవు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు, సార్ రా. ఒక్క సినిమా హిట్ అయితే లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి హీరో. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఇప్పుడు ఈ ఎపిక్ ను కామిక్ సిరీస్ గా మలచనున్నారు. టీజర్ రిలీజ్ తో ఆసక్తి మరింత పెరిగింది. దేవ అసుర యుద్ధం నేపథ్యంలో కొత్త కథనం సిద్ధమవుతోంది. టాలీవుడ్ ను ప్రపంచ మ్యాప్ పై నిలిపిన మ్యాగ్నమ్ ఓపస్ బాహుబలి. ఎస్ఎస్ రాజమౌళి విజన్ తో ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. 2 భాగాలను ఒకే చిత్రంగా రీకట్ చేసి బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో కొత్త ప్రయత్నంతో బాహుబలి కామిక్ సిరీస్ గా బాహుబలి ది ఎటర్నల్ వార్ రూపొందుతోంది. ఇషాన్ శుక్లా దర్శకత్వంలో రాజమౌళి ప్రజెంట్ చేస్తున్న బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్ 1 టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో బాహుబలి దేవేంద్రుడి మధ్య యుద్ధం కాన్సెప్ట్ ఆకట్టుకుంది. దేవ అసుర సంగ్రామంలో బాహుబలి పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే ఈ చిత్రం కోసం వేచి చూడాలి. 2027లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. బాహుబలి క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన ఈ సిరీస్ కామిక్ రూపంలో కొత్త చరిత్ర సృష్టించనుంది. నీకు బాహుబలి కావాలంటే నన్ను గెలిచి తీసుకో. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన శివ టాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు 4K డాల్బీ అట్మాస్ వెర్షన్ లో రిలీజ్ కానుంది. ట్రైలర్ లో సినీ ప్రముఖుల అభిప్రాయాలు ఆకట్టుకున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సంబురాల్లో భాగంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. 1989లో విడుదలై టాలీవుడ్ ను మార్చేసిన క్లాసిక్ హిట్ శివ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన ఈ చిత్రం యాక్షన్ రియలిజంతో నిండి ఉంది. తెలుగు సినిమా పంతాను పూర్తిగా మలుపు తిప్పిన లెజెండరీ ఫిలిం ఇప్పుడు 4K డాల్బీ అట్మాస్ వెర్షన్లో నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సంబరాల సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మణిరత్నం, నాగశ్విన్, శేఖర్ కముల వంటి ప్రముఖులు శివ ప్రభావం గురించి మాట్లాడారు. ఇక ట్రైలర్ ఆ రోజుల ఉత్సాహాన్ని మళ్లీ రేకెత్తించింది. టెక్నికల్ ఎక్సలెన్స్ తో నేటి తరం కోసం సరికొత్త హంగులతో శివ మళ్లీ వస్తుంది. టాలీవుడ్ గేమ్ చేంజర్ గా మారనున్న ఈ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Films, Indian films, the way audience perceiving the Indian films definitely changed Shiva. So we can definitely ADBC annattu before Shiva, after Shiva కింద definitely గా divide చేయొచ్చు. When I first saw the film Spellbound and all, because అలాంటిది అప్పటిదాకా చూడలేదు. నా లైఫ్లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఉన్న మూవీ అంటే డెఫినెట్లీ శివ.
కమర్షియల్ సినిమాలో రియలిజం అటాచ్ చేసిన సినిమా అంటే దట్స్ వాట్ ఐ కుడ్ డిసిఫర్. The first time I saw the film, it shook me. It completely blew my mind away. After 2 days, I went and saw the film again. And then I saw the film again. అలా ఒక 10 సార్లు చూస్తుంటాను సినిమా. And once in a while, there will be one film which will come and which will remind us what cinema is. Shiva, it's just an amazing first film for a director. సినిమాను చూసి విని మరియు అభినయించే విధానాన్ని మార్చేసిన సినిమా అందించారు.